రేవంత్ రెడ్డి తెచ్చిన ఒక క్లీన్ పాలిటిక్స్ కు సంబంధించి ఆ పాలసీపై మనం మాట్లాడుకోబోతున్నాం. కేసీఆర్ను ఇక తిట్టను, ఓడిపోయిన వాళ్ళ గురించి ఇక మాట్లాడను, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు అనేవి చేస్తాను అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము పాలకులం కాదని సేవకులం మాత్రమే అనేది ఆయన యొక్క మాట. సీఎం వ్యాఖ్యలు చూస్తుంటే రాజకీయాల్లో ఇక వ్యక్తిగత విమర్శలు మానేయాల్సిన టైం వచ్చిందా అనే డౌట్స్ అయితే వస్తోంది. అసలు సీఎం మాట్లాడను అని అంటున్నారు. సరే, మరి ఇతర పార్టీల నేతలు అసలు వింటారా? తెలంగాణలో క్లీన్ పాలిటిక్స్ సాధ్యమేనా? అసలు ఫస్ట్ దీని గురించి మాట్లాడుకునే ముందు సీఎం ఏమన్నారు అనేది డైరెక్ట్ గా ఆయన ఏమన్నారు అనేది ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. మిత్రులారా, మీకు అందరికి అనిపించవచ్చు అన్నేం తప్ప సప్పగా మాట్లాడుతుండు, ఏం చెప్తలేడా. నేను ఓడిపోయిన వాళ్ళ గురించి పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే, నిర్ణయం తీసుకున్నాను. ఒక్క ఏటుకు పోయాడ వండుకున్నారు. వెనకటికి టైసన్ నాకౌట్ కొట్టిండు కదా, ఒక దెబ్బకి అన్నీ అయిపోయినట్టు. అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. అందుకే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను. నాకు ఇచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. మేము పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. మిత్రులారా, విన్నారు కదా సీఎం ఏమన్నారు. సో ఇస్ క్లియర్లీ స్టేటింగ్ అబౌట్ క్లీన్ పాలిటిక్స్. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. ఎస్ సార్, సీఎం ఇటు మాట్లాడుతూ కూడా మొదట్లో సార్కాజంతో స్టార్ట్ చేసిన, ఆ తర్వాత ప్రెసెంట్ పాలన మీద మాత్రమే ఫోకస్ చేస్తాము, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూసుకుందాం అనే తరహాలో ఆయన మాట్లాడారు. అయితే ఇటువంటి క్లీన్ పాలిటిక్స్ కావాలనేది ఎప్పటి నుండో అందరూ అనుకుంటున్న విషయం అనేది తెలుసు. ఈ క్లీన్ పాలిటిక్స్ నిజంగా ప్రెసెంట్ ఉన్న ఇండియన్ పాలిటిక్స్లో సాధ్యమే అంటారా? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? క్లీన్ పాలిటిక్స్ అంటే ఒక మాటలకు అనే కాదు కదా, మాటలు బాగా మాట్లాడుకుంటారు, డబ్బులతో రాజకీయం చేస్తారు. క్లీన్ పాలిటిక్స్ కాదు కదా. క్లీన్ పాలిటిక్స్ అనేది లార్జర్ సబ్జెక్టు. అంటే డబ్బు ప్రభావం లేని రాజకీయము, భావోద్వేగాల ప్రభావం లేని రాజకీయము, ప్రజా సమస్యల్ని ప్రధానంగా రాజకీయం. క్లీన్ పాలిటిక్స్ ఇక్కడ ఇష్యూ కాదు. తిట్ల రాజకీయం ఉండదా అన్నది ఇష్యూ. ఇట్లా క్లీన్ పాలిటిక్స్ కాదు. తిట్ల రాజకీయం ఉండదా అంటే ఇప్పుడు సీఎం చెప్పిన దాంట్లో కూడా తిట్టపోరా దరిద్రుడా అన్నట్టున్నది. అది తిట్టనని చెప్తూ కూడా ఏమంటున్నాడు, ఒక్క ఓటు కాడు మూల కూర్చున్నాడు, వాళ్ళు మూల కూర్చున్నారు అంటున్నాడు. ఎవరైనా ఎవరికి ఓటమి గెలుపు ఓటంలో శాశ్వతం కాదు. ఇలా గెలిచిన వారు రేపు మూల కూర్చోవచ్చు, నిన్న గెలిచిన వారు ఇవాళ మూల కూర్చోవచ్చు, ఇవాళ మూల కూర్చున్న వాళ్ళు రేపు గెలవచ్చు. భారతదేశ చరిత్రలో చూస్తే చాలాసార్లు చాలామందిని గెలిపించారు, చాలామందిని మూల కూర్చోబెట్టారు. 1977లో ఇందిరాగాంధీని మూల కూర్చోబెట్టారు ప్రజలు. మళ్ళీ 1980కి వచ్చారు, ఆమెనే గెలిపించారు, జనతా పార్టీని మూల కూర్చోబెట్టారు. తర్వాత మీకు 84లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 400 సీట్లతో గెలిపించారు, కానీ 89లో మళ్ళీ మూల కూర్చోబెట్టారు. సో ఇలా అనేక సార్లు గెలిపిస్తుంటారు. ఎన్టీ రామారావుని 83, 84లో గెలిపించారు, 89లో మూల కూర్చోబెట్టారు. సో రాజకీయాల్లో గెలిపించడము మూల కూర్చోబెట్టడం అనేది ఒక రొటీన్ ప్రాసెస్. అందువల్ల గెలిచిన వాళ్ళు నీలుగకూడదు, ఓడిన వారు మూలుగకూడదు అని సామెత ఉంది. సో అందువల్ల ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అవి జనం తీర్పది, దానికి తగ్గట్టు వాళ్ళకు నిర్దేశించిన పాత్రను పోషించాలి. గెలిచిన వాళ్ళు విర్రవీగకూడదు, ఓడిన వాళ్ళను అవహేళన కూడా చేయకూడదు. కారణం ఏ గెలుపు ఏ ఓటమి శాశ్వతం కాదు కనుక. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అందువల్ల తిట్టపోరా దరిద్రుడా అంటే ఉపయోగం ఏంటి? పోతే అదే మీటింగ్లో నాకు గుర్తు, శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు ఉన్నాడు, మారీచుడు సుబాహుల్ని అసెంబ్లీకి పంపించారని కూడా అన్నాడు అదే మీటింగ్లో రేవంత్ రెడ్డి. మరి అది తిట్లు కదా? శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుల్ అనేది రాక్షస సంతతి కదా. సో ప్రతిపక్షాలను రాక్షసంతతితో పోల్చడం తిట్లు కదా. అందువల్ల ముఖ్యమంత్రి తిట్టను అనుకుంటేనే తిట్టపోరా నా కొడుక అన్నట్టు మాట్లాడితే ఎట్లా? దాని మీద డెఫినెట్గా కనుక ముఖ్యమంత్రి నాతో మొదలవుతుంది ఈ ఆదర్శము. ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఇప్పుడు ఎలా అయిపోయిందని రాజకీయాల్లో నీవు ముందన్నావా నేను ముందన్నానా అని. సో రేవంత్ రెడ్డి ఒక్కడే అన్నాడా అంటే ఆయన ఒక్కడే లేదు, కేసీఆరే చాలాసార్లు తిట్టాడు.
కేటీఆర్ ఈ మధ్య ఆవు భాష నేర్చుకున్నాడు. సో ఆవు భాష బట్టి రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఆవు భాషలో మాట్లాడాడు. సో ఈ ఆవు భాషలు, కౌ భాషలు రాజకీయాల్లో అన్ని పార్టీల వాళ్ళు తయారయ్యారు. దానికి మీడియా కూడా ఒక కారణము, ప్రజలు కూడా ఒక కారణము. సో అలాంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టలేదనుకోండి, పేజ్ 1లో రాదు. అది ముఖ్యమంత్రి కన్నా పేజ్ 1లో వస్తుందేమో, కానీ వేరే వాళ్ళు మాట్లాడితే పేజ్ 1లో రాదు. తిడితేనే పేజ్ 1లో వార్తలు, టీవీలో చర్చలు, సోషల్ మీడియాలో కూడా తిట్టిన తమ్మినేలు పెడితేనే జనం చూస్తారు. సో మీకు రేవంత్ రెడ్డి నార్మల్గా మాట్లాడితే జనం చూస్తారా? ఫామ్ హౌస్లో పండుకున్న శుక్రాచార్యుడు ఎవరు, అసెంబ్లీలో మారీచుడు ఎవరు అని రాక్షసుల ఫోటోలు తగిలించి ఏఐతో ఇమేజెస్ చేయించి తమ్ముళ్ళు పెడితేనే చేస్తారు. మరి జనం తప్ప, ఇది ఎవరు తప్పు? డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ ఉంటుంది. అందువల్ల ఎక్కడో ఒక చోట ఇది పులి స్టాప్ పడాలన్నమాట నిజం. ఎందుకంటే ప్రజలు ప్రజాస్వామిక పద్ధతిలో రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటాడు. పర్సనల్గా తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది ఒక స్టేజ్ దాటి క్యారెక్టర్ అసాసినేషన్ దాకా పోయింది. కుటుంబాలను కూడా తీసుకొస్తున్నారు. బూతులు ఆకాశానికి అద్దే లేకుండా బూతులు మాట్లాడుకుంటున్నారు. నీచంగా సోషల్ మీడియాలో వారి అభిమానులు రెచ్చిపోతున్నారు. ఈ కలుషితమైన సంస్కృతికి ఎవరెవరు ఎక్కడో చోట గంట కట్టాల్సిందే కదా. అన్ని పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి మేము ఇక్కడ నుంచి ఇలాంటి పరుష పదజాలం వాడము అని కంక్లూజన్కు వచ్చి ఒక సీజ్ఫైర్, కాల్పుల విరమణ పాటించాలి. అలాగే మీడియా కూడా ఒక కంక్లూజన్కి వచ్చి మేము ఇలా తిడితే వార్తలేయం, ఆ తిట్టు వార్తలేయం అని. కానీ ఆ కాంపిటేటివ్ పాలిటిక్స్ అయిపోయింది, కాంపిటేటివ్ మీడియా అయిపోయింది, కాంపిటేటివ్ సోషల్ మీడియా అయిపోయింది. ఎవరు వేయకపోతే ఇంకోనే వేస్తారు కదా. ప్రజలే దాన్ని కన్జ్యూమ్ చేయలేదనుకోండి, ప్రజలు ఆ తిట్ల సంస్కృతిని కన్జ్యూమ్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ ఉండకపోతే సప్లై ఉండదు. రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది గమనించి ప్రజల్ని ఎలా ఆకర్షించవచ్చో గమనించి మాట్లాడుతుంటారు. ప్రజలు ఈ దరిద్రాన్ని, ఈ మాటల దుర్మార్గాన్ని, ఈ మాటల బూతుల మాటల సంస్కృతిని మేము అంగీకరించామని ప్రజలే భావిస్తే రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడతారు? ఇదే రాజకీయ నాయకులకు బాగా మాట్లాడడం కూడా తెలుసు. సో ప్రజలు వాటిని కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి నేనేం జస్టిఫై చేయడం లేదు. నాయకులు ప్రజలకు నాయకత్వం ఇచ్చాలి, మార్గం చూపాలి కదా. అందువల్ల దీనివల్ల ఏమవుతుంటే ఈ తిట్ల భాష వల్ల తిట్లకు ఎవరికీ మానోపలి ఉండదు, ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఇవాళ ప్రతి ఒక్కరికి అనుకూల మీడియా ఉంటుంది, అనుకూల సోషల్ మీడియా ఉంటుంది. సో తిట్లు ఎవరు తిట్టినా దానికి కేరింతలు కొట్టే వాళ్ళు ఉంటారు, జనం ఉంటారు, తిట్లు తిడితే ఆనందపడే వాళ్ళు ఉంటారు. సో ఈ సాడెస్ట్ కల్చర్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. సో అందువల్ల మీకు ఇష్యూస్ పైన డిగ్నిఫైడ్గా, డీసెంట్గా మాట్లాడచ్చు. మీడియా కూడా అర్థం చేసుకోవాలి, సోషల్ మీడియా కూడా. ఇలా తిట్లు బూతులే జనం చూస్తారనేది కూడా నిజం కాదు పూర్తిగా. అప్పుడు నేను టీవీలో మాట్లాడబట్టి 25 ఏళ్ళు అవుతుంది. నేను యూట్యూబ్లో పెట్టుకొని 8-9 ఇయర్స్ అయింది. ఇంతవరకు ఒక్కరోజు కూడా అభ్యంతరకరమైన భాష మాట్లాడలే, ఎక్కడ ఈవెన్ 1 సెకండ్ కూడా మాట్లాడలే. మన యూట్యూబ్ ఛానల్ నాకు 11 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, నెలకు 1 కోటి మంది వ్యూస్ ఉన్నాయి. ప్రతి నెల కనీసం ఒక 7-8 వీడియోలు 1,00,000 మంది చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు అంటే ఈ జనం కేవలం తిట్లే చూస్తున్నారు, తిట్లే ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా నిజం కాదు కదా. సీరియస్ సబ్జెక్ట్స్ కూడా ఎకనామిక్స్ నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్ వరకు చాలా ఇన్డెప్త్గా మాట్లాడిన 1,00,000 మంది చూస్తున్నారు కదా. సో అందువల్ల మీడియా కూడా ఆ దృష్టి నుంచి బయటపడాలి. ప్రజలు ఇవే తీస్తున్నారు, ఇవే ఆకర్షిస్తున్నాయి ప్రజలను అనుకోవడం కూడా పొరపాటు. దేర్ షుడ్ బి సమ్ వే. ఎవరో ఒకరు ఆదర్శంగా నిలబడి మేము ఈ తిట్ల సంస్కృతికి పుల్ స్టాప్ పెడతాం, ఇష్యూస్ పైన మాట్లాడతామని ఎవరో ఒకరు మొదలు పెడితే ఇతరులు దాన్ని ఆచరించక తప్పనిసరి పరిస్థితి, డామినో ఎఫెక్ట్ అంటారు. ఒకరు మొదలు పెడితే ఒకరు ఆచరించక తప్పనిసరి పరిస్థితి వస్తుంది కదా. సార్ ప్రజెంట్ చూస్తే ఇందాక మీరు చెప్పినట్టు ఇటు అంటే అపోజిషన్ పార్టీ కానివ్వండి, లేకపోతే రూలింగ్ పార్టీ కానివ్వండి, ఇట్లా తిడుతూ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయడం కానివ్వండి, లేకపోతే జనాలు సైతం ఇటు కేకలు వేస్తూ వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో ఇది చేస్తూ ఉంటారు. సో జనాలు వాళ్ళకి సంబంధించిన ఈ నాలెడ్జ్ మారాలి అంటే ఎలాగా? ఎట్ ద సేమ్ టైం పొలిటీషియన్సే ఆ స్టాండ్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలా? అంతకు ముందు మనం ఇట్లాంటి తిట్లు చూడలేదు. నార్మల్గా తిట్టే వాళ్ళు ఇప్పుడు వ్యక్తిగతంగా తిట్టుకోవడం, ఫ్యామిలీస్ని సైతం లాగటం మనం ఏపీ పాలిటిక్స్లో చాలాసార్లు చూసాం. సో ఇవి మారాలంటే ఏం చేయాలి సార్? రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే వాళ్ళ మధ్య
సీరియస్ డిఫరెన్సెస్, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ లేనప్పుడు, ప్రజా సమస్యల పైన వారికి ఏమి భిన్నాభిప్రాయాలు లేనప్పుడు ఏం చేస్తారు? తిట్టుకుంటారు. పర్సనల్గా తిట్టి ఎప్పుడైతే సబ్జెక్ట్ లేకపోతే పర్సనల్గా తిట్టుతారు, సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడుకోవచ్చు కదా. సో ప్రజలు ఇందులో తలా పాపం తిలా పిడికలాగా దీన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రజలది తప్పు, దీనికి కారణమవుతున్న నాయకులది తప్పు, వీటికి పబ్లిసిటీ ఇస్తున్న మీడియాది తప్పు. అందువల్ల తప్పు ఫలానా ఒక్కరిది అని మనం బ్లేమ్ చేయలేము. బట్ దేర్ షుడ్ బి సమ్వేర్ ఇట్ బిగిన్స్. ఎక్కడ బిగిన్ కావాలి? ఆరిజిన్ దగ్గర బిగిన్ కావాలి. ఆరిజిన్ ఎక్కడ? రాజకీయ నాయకులు మాట్లాడడం ఆరిజిన్. అక్కడ కనుక ఫుల్ స్టాప్ పడితే ఆటోమేటిక్గా మీడియా కవర్ చేయలేదు, జనము చూడలేరు కదా. సో జనాన్ని అడిగితే వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము చూస్తున్నామంటారు. ఎక్కడో చోట ఆరిజిన్ దగ్గర ఆగిపోయింది అనుకోండి, సోర్స్ దగ్గర ఈ తిట్ల సంస్కృతి ఆగిపోయి తిట్ల నిఘంటూ ఓపెన్ కాకుండా ఉంటే బెటర్ కదా.